కవితకు పీకే సహాయం, కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యూహాలు, ఇటీవల పలువురి భేటీ, పలు అంశాలపై చర్చ. బీహార్లో చిత్తుగా ఓడిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జాగృతిని రాష్ట్రంలో నిలబెట్టగలరా? కవిత గారి పార్టీకి సంబంధించి స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ గారిని ఎన్నుకున్నట్టు కూడా అర్థమవుతున్నది. ప్రశాంత్ కిషోర్ గారు అదేవిధంగా కవిత గారు ఈ ఇద్దరు కూడా ఈ మధ్య చర్చలు జరిపినట్టు, పార్టీకి సంబంధించి విధి విధానాలు కావచ్చు, పార్టీకి సంబంధించి లోగో కావచ్చు, పార్టీకి సంబంధించిన నినాదం కావచ్చు, ప్రజల మధ్యలకు వెళ్ళడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలి అనేది కవిత గారు అదేవిధంగా కవిత గారికి స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ గారి మధ్య కూడా చర్చలు జరిగినట్టు ఈ దిశ పేపర్ ఇక్కడ వార్త రాసుకొచ్చింది. అయితే సరే, ప్రశాంత్ కిషోర్ గారు మొన్న ఓ పార్టీ పెట్టి బీహార్లో ఓడిపోయిన ఆయనే వచ్చి కవిత గారిని లీడర్ ఏం చేస్తాడు, కవిత గారి పార్టీకి ఏ విధంగా సహాయపడతారు అంటే, ప్రతి కోచ్ ఏం క్రికెటర్ కాలేడు, ప్రతి కోచ్ ఎప్పుడు కూడా 6లు కొట్టలేడు, 4లు కొట్టలేడు, సెంచరీలు చేయలేడు. కోచ్ వ్యూహాలు కోచ్కుంటాయి, ఆడవలసింది ప్లేయర్. ఇక్కడ కవిత గారు ప్లేయర్, ఇక్కడ కవిత గారు లీడర్. ఈ లీడర్కి కొంత సలహాలు సూచనలు మాత్రం ఇచ్చే అవకాశం స్ట్రాటజిస్ట్లకు ఉంటుంది. అది నినాదాల విషయంలో కావచ్చు, ఎలాంటి అడుగులు వేయాలనే విషయంలో కావచ్చు, కొంత పొలిటికల్ వ్యూహాలు మాత్రమే స్ట్రాటజిస్టులు అందిస్తారు. కానీ పొలిటికల్ గేమ్ అంతా ఆడవలసింది లీడరే ఆడాలి ఎప్పుడైనా. మొత్తానికి రాష్ట్రంలో ఉగాదికి లేదా సెప్టెంబర్ మాసంలో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ఒక సమాచారం అయితే అందుతున్నది. కవిత గారిని అంత సింపుల్గా ఎవ్వరు తీసుకోకండి. కవిత గారు ఏదో ఆట విడుపు కోసం పార్టీ పెడుతున్నారు అనుకుంటే పొరపాటు. కవిత గారు చాలా సీరియస్గా ఉన్నారు పార్టీ విషయంలో. కవిత గారికి ఏం లేదు, ఏ బలం లేదు అనుకోవద్దు. జాగృతి అనే ఒక టైటిల్ కింద, జాగృతి అనే ఒక సంస్థ కింద గత 20 సంవత్సరాలుగా కవిత గారు చేస్తున్నది రాజకీయమే. తనకంటూ ఓన్ క్యాడర్ ఉన్నది, తనకంటూ సొంత బలం ఉన్నది. ఆ సొంత బలం ఇప్పుడు బయటకు వస్తుంది. అన్ని జిల్లాలలో జాగృతికి సంబంధించి శాఖలు ఉన్నాయి, జాగృతికి సంబంధించి సభ్యులు ఉన్నారు, జాగృతికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉన్నది. కేవలం జాగృతి సంస్థలో దగ్గర ఒక 5 లక్షల మంది సభ్యత్వం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తాను. 5 లక్షల సభ్యత్వం అంటే మీరు అర్థం చేసుకోర్రు. ఇక మన కేసీఆర్ గారి పార్టీ 1.5% తోటే అధికారం కోల్పోయింది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి పార్టీ పెడుతున్నారంటే ఈ పార్టీ వల్ల ఏ పార్టీకి దెబ్బ తగులుతుంది, ఈ పార్టీ వల్ల ఏ పార్టీ బెనిఫిట్ పోతుంది, లేకపోతే కవిత గారి వ్యూహాలే అద్భుతంగా ఉంటే కవిత గారే సీఎం అయితే ఎట్లుంటుంది? ఇన్ని ఉన్నాయి. కాబట్టి కవిత గారు పార్టీ పెడతానంటే కొందరు వెక్కిలిగా నవ్వచ్చు, కొందరు విమర్శించవచ్చు, కొందరు స్త్రీ, ఆమె మహిళ, గామేం చేస్తుంది రాజకీయం అని కూడా తీసిపారేయచ్చు. కానీ కవిత గారు ఇతరులు అనుకున్నంత సులువుగా కానీ ఇతరులు విమర్శించినంత తేలికగా కానీ ఆమె లేదు. కవిత గారు చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నట్టు కూడా సమాచారం ఉన్నది. కవిత గారి పార్టీ ఏంటిది, పార్టీ విధి విధానాలు ఏందనేది కొంచెం కవిత గారు పార్టీ స్టార్ట్ చేసినాక, పార్టీని ప్రకటించినాక తన బలాబలాలు ఏందనేది కూడా బయటపడ్డాక అప్పుడు చర్చ మొదలవుతుంది. ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నదని ఏదో ఆమె మీద బట్టగాల్చి వేయాలని చూస్తున్నారు. కానీ ఆ బట్టగాల్చి మీదేసింది అది ఆరోపణ మాత్రమే, విమర్శలు మాత్రమే అనేది ఆమె పార్టీ ప్రకటించి ప్రజల్లోకి పోయిన తర్వాత ఆమె స్టాండ్ ఏందనేది, ఆమె బలం ఏందనేది తెలుస్తుంది. అప్పటి వరకు మరి కవిత గారు ఎలాంటి వ్యూహాలతోటి, ఎలాంటి ఆలోచనలతోటి ముందుకు పోతారనేది కూడా చూద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా రావాల్సిందే. ఒక లీడర్ కాకపోయినా ఇంకొక లీడర్ అయిన ప్రాంతానికి అవసరం పడతారు. ఒక పార్టీ ఉండే ఆ ఒక్క పార్టీ ఇంతమంది ప్రజలలో సరే 2 సార్లు అధికారం మెప్పించి ప్రజల నుండి తీసుకొచ్చుకున్నారు. కానీ వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయింది. ఆ ఒక్క పార్టీని టార్గెట్ చేసి ఇప్పుడు జాతీయ పార్టీలు ఇక్కడ ఆలోచన చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉంటే తెలంగాణ ప్రాంతానికి అంత మంచిది అనేది నా ఆలోచన.